మనం చేసారా? అర్థమైంది. 3 అసెట్స్ తీసుకున్నాము. అసెట్స్ క్రియేట్ చేసినాము. దానికి డిప్రిషియేషన్ కి ఈచ్ అసెట్ కి డిప్రిషియేషన్ కి అసైన్ చేసాము. ఓకే, అన్ని పర్సంటేజ్ వాల్యూ మెథడ్. ఇక్కడ ఒకదానికి ఇంకొక డిప్రిషియేషన్ కి వేరే తీసుకొని డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాకుండా డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ యూజ్ చేద్దాం, ఫిక్స్డ్ కాకుండా. సో ఎక్కడ చెప్పచ్చు అది? ఎఫ్ఏఎంఏ ఎక్కడ చెప్పచ్చు అది? HP05. సో ఇక్కడ 10%. ఓకే, దీనికి సో ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్, డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో ఇంకొకటి కొత్త కీ ఒకటి తీసుకొని కాపీ చేసుకుందామా? ఓకే, సో కాపీ చేసుకొని హెచ్పి స్ట్రైట్ లైన్ మెథడ్ కాకుండా డిసి డిక్లైనింగ్. హెచ్పిడిసి అంటే డిక్లైనింగ్ అన్నట్టు. ఓకే, పర్సంటేజ్ మెథడ్ డిక్లైనింగ్, పర్సంటేజ్ మెథడ్ డిక్లైనింగ్ మెథడ్. ఓకే, 10%. పర్సంటేజ్ సేమే. ఓకే, బట్ ఇక్కడ స్ట్రైట్ లైన్ కాకుండా డిక్లైనింగ్ బ్యాలెన్స్ డిప్రిషియేషన్. ఓకే, అంటే ఎలా అవ్వాలి? AS02 ఈ అసెట్ కి డిప్రిషియేషన్ ఏరియా HPDC. ఓకే, సో ఇక్కడ అసెట్ వాల్యూస్ చూసుకున్నట్టయితే ఓకే, సో ఇప్పుడు చేంజ్ అయి ఉంటుంది. ఇయర్ కి ఒకటి, టూ ఫోర్ ఫైవ్ సెవెన్ 2547 256. డిక్లైనింగ్ బ్యాలెన్స్ సేమే వస్తుందా? సో స్క్రీన్ షాట్ అప్పుడు తీసుకున్నాం. 2547 ఈ వాల్యూస్ చూసుకుందాం ఎలా వస్తుంది. సేమే వస్తున్నాయా? డిప్రెషన్ కి చేంజ్ చేస్తాను. సో డిప్రిషియేషన్ ఏరియా డిసి కాకుండా హెచ్పి 10. ఓకే, వాల్యూస్ సేమే వస్తున్నాయి. ఓకే, ఓకే, ఇక్కడ మల్టీ లెవెల్ మెథడ్ ఇవ్వాలి. డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకే, సో ఇక్కడ పర్సంటేజ్ మెథడ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. పర్సంటేజ్ మెథడ్. ఓకే, ఫైన్.
అన్న ఇది నెట్ బుక్ వాల్యూ మీద క్యాలిక్యులేషన్ కదా డబుల్ డిక్లైన్ మెథడ్. సో మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ మల్టీ లెవెల్ మెథడ్ ఎక్కడ ఇక్కడ డిప్రిషియేషన్. మల్టీ లెవెల్ మెథడ్, ఇక్కడ HP1 అనేది మల్టీ లెవెల్ మెథడ్ తీసుకున్న పర్సంటేజ్ మెథడ్. ఓకే, అదేంటి ఎక్కడ జనరల్ మోడిఫై FA డిప్రిషియేషన్ వాల్యుయేషన్ మెథడ్, డిప్రిషియేషన్ కి క్యాలిక్యులేషన్ మెథడ్. సో ఇక్కడ డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్స్ లో మనకు HP1 అని ఉన్నాయి, HP1 అని 2 అని ఉన్నాయి. ఓకే, ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. అది ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ లెవెల్స్ డ్రాప్ డౌన్ లో పైన పైన మల్టీ లెవెల్ మెథడ్ లోనే ఓకే ఇక్కడ ఇక్కడ డ్రాప్ డౌన్ చూడండి. ఇది స్టార్ట్ డేట్ ఫ్రమ్ ద స్టార్ట్ డేట్ ఆఫ్ ఓకే, ఓకే. డిప్రిషియేషన్ ఇక్కడే ఇది క్యాపిటలైజేషన్ తీసుకోవాలా, ఇక్కడే ఉండదు. మల్టీ లెవెల్ మెథడ్ లో జస్ట్ నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ డేట్ కావాలి, లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ టోటల్ నీ పీరియడ్స్ ఎంత, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఓకే, నీ పర్సంటేజ్ ఎంత, ఇది మల్టీ లెవెల్ మెథడ్ లో వాడతాం. ఓకే, దిస్ ఈజ్ ఫైన్. డిఫైన్ బేస్ మెథడ్. బేస్ మెథడ్ ఏముంది మనకు 0014 సో ఆర్డినరీ డిప్రిషియేషన్ ఎక్స్ప్లిస్ పర్సంటేజ్ స్టేటెడ్ పర్సంటేజ్. ఓకే, టైప్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆర్డినరీ డిప్రిషియేషన్ మెథడ్ స్టేటెడ్ పర్సంటేజ్ మెథడ్. ఇక్కడ ఓకే, ఇంకోటి ఏంది డిక్లైనింగ్ బ్యాలెన్స్. ఓకే, డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ D001 డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ 001. డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఇక్కడ ఏమి ఇవ్వలేదను. ఏంటది డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్? ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్. నా నా మల్టీ లెవెల్లో నేను ఆడ నెట్ బుక్ వాల్యూవా లేకుంటే దేని మీద క్యాలిక్యులేషన్ వస్తుంది కదా? మల్టీ లెవెల్లో నో. ఓకే, ఇక్కడ లెవెల్స్ లో ఇక్కడ 24 ఉంది కదా, అక్కడ ఏమన్నా 24 కాదు. మనకి నెట్ బుక్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఎలా ఫిక్స్డ్ నెట్ బుక్ కాకుండా వాల్యూ మీదే క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ అనుకుంటా, ఇయరా మంత్? ఓకే, ఎవ్రీ మంత్ అన్న. ఎవ్రీ మంత్. ఇక్కడేం లేదు. నో. పీరియడ్ కంట్రోల్ కాదు, డిక్లైనింగ్ బేస్ మెథడ్ కాదు. నో. ఇవే మ్యాక్సిమము క్లాస్. డిక్లైనింగ్ బ్యాలెన్స్ రైట్ లైన్ డిప్రిసియేషన్, డిక్లైనింగ్ బ్యాలెన్స్ డిప్రిసియేషన్. ఓకే, చేంజ్ ఓవర్ వెన్ నెట్ బుక్ వాల్యూ పర్సంటేజ్ రేట్. ఇది చేంజ్ ఓవర్, ఇది కాదు.
ఇదేం క్లాస్ ఏం కరెక్టేనా ఇది డిక్లైన్ డెవల్యూషన్ బట్ డౌన్ ఇది చేంజ్ మెథడ్లో ఏమన్నా లేదు చూడు ఇంకా ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఏం కావాలి కదా యాక్చువల్లీ మనకి? ఇప్పుడు మనకు ఫిక్స్డ్ పర్సెంటేజ్, మనకు డిప్రిసియేషన్ ఫిక్స్డ్ అవుతుంది కదా, అర్థం కాలేదా? ఇక్కడ ఫిక్స్డ్ అవుతుంది కదా పర్సెంటేజ్. ఓకే, 30 డేస్కి 2547, 31 డేస్కి 2465. ఇదేంటి ఫిక్స్డ్ పర్సెంటేజ్, 10% ఫిక్స్డ్ ఇచ్చేసిన. ఓకే, 3 lakhs మీద 10% వేసుకుంటే 30,000. 30,000 డివైడెడ్ బై 365 డేస్ వేసుకుంటే పర్ డేకి ఎంత వస్తుందో ఇంటూ 31 30 వేసుకుని క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంది. బట్ నాకు ఎలా కావాలంటే డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఒకసారి అసెట్ ఇది కరెక్టేనా డిప్రిషియేషన్ కీలోనే మనం చేంజ్ చేసేది బట్ అసెట్ మాస్టర్ డేటాలో ఆడ డిప్రిషియేషన్ కి ఇస్తామన్నా ఆడేమన్నా చేంజ్ చేసినాం కదా. అసెట్ నాకు మాస్టర్ చూడాలి. డేటాలో కూడా ఇదిగో డిప్రిషియేషన్ కీలోనే మనం చేంజ్ చేసేది డబ్ల్యూడిని ఇదిగో డిప్రిసియేషన్ ఏరియాస్ లో డిప్రిషియేషన్ ఇక్కడ డిప్రిసియేషన్ కీ ఇందాక చేంజ్ చేసి చూసినాం కదా, HPDC. Depreciation key HP10 should no longer be changed. Please check. Different ordinary depreciation start date in depreciation area 01. Okay, just warning say. లేకుంటే ఒకటి కొత్త అసెట్ తీసుకొని చేద్దాము ఒక కొత్త అసెట్ క్రియేట్ చేసుకొని దీనికి సపరేట్గా డబ్ల్యూడి మెథడ్ అసైన్ చేసి చూద్దాం ఆల్రెడీ మనం అట్లా రన్ చేసినాం చూద్దాం అట్లా ఏమన్నా అక్విజిషన్ చేయాలి, అలా ఏమి ఉండదు. Base method declining balance. రామ్, ఇది మల్టీ లెవెల్ యాప్లోనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, డిప్రిషియేషన్ టైప్. అదే ఇందాక చేసింది. ఇది మల్టీ లెవెల్ మెథడ్. HP ఇక్కడ స్టార్ట్ డేట్ ఆఫ్ ది డిప్రిషియేషన్, లెవెల్స్ లో పర్సెంటేజ్ పెట్టాము. మల్టీ లెవెల్లో ఏముండదు. ఓకే, డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఒకసారి ఓపెన్ చేయాలి. చూద్దాం.
డిఫైన్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇందులో మనం 001 వాడుతున్నాం. సో మేబీ 2 ఏమన్నా యూజ్ చేయాలా? No, అక్కడ మనం దాంట్లో పర్సెంటేజ్ ఇవ్వాలి కదా, మనం ఇవ్వలేదు పర్సెంటేజ్ అక్కడ దాంట్లో. ఎక్కడ? పర్సెంటేజ్ ఇక్కడ ఇచ్చాం ఒకసారి డబుల్ మల్టీ లెవెల్ మెథడ్ లో. ఇక్కడ డబుల్ క్లిక్ ఉండదు, ఒకటే. ఫ్యాక్టర్ ఇక్కడ ఏమన్నా మేబీ 2 ఏమన్నా యూజ్ చేస్తే చూడాలా. మల్టీ లెవెల్ మెథడ్ కి మల్టీ లెవెల్ మెథడ్ హెచ్పి. సో ఇక్కడ వచ్చేసి లెవెల్స్ లో నాట్ లెవెల్స్, ఇక్కడ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో 2 recalculate values. సార్ ఇది అసెట్ మాస్టర్ ఓపెన్ చేయరా? అసెట్ మాస్టర్ ఇది అసెట్ మాస్టరే నాగేంద్ర, ఇదే అసెట్ మాస్టర్. నా ప్రాబ్లం ఏమన్నా? నేను రైట్ లైన్ ప్లేస్ లో డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ వాడాలి. ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ మనము స్ట్రైట్ ఇక్కడ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ వాడాలి. చూడు, ఇక్కడ బుక్ డిప్రిసియేషన్ సో నేను దీనికి ఇక్కడ క్యాలిక్యులేషన్ మెథడ్ లో ఈ డిప్రిసియేషన్ కి ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఈ క్లాస్ వచ్చేసి రైట్ లైన్ కాకుండా డిక్లైనింగ్ బ్యాలెన్స్ డిప్రిసియేషన్ అంటే నాకు ఎవ్రీ మంత్ నెట్ బుక్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ అవ్వాలా డిప్రిసియేషన్. అంటే ఫిక్స్డ్ రాకూడదు నా డిప్రిసియేషన్. ఇక్కడ నేను అసెట్ వాల్యూస్ తీసుకుంటే ప్లాన్ డిప్రిసియేషన్ లో ఫిక్స్డ్ రాకూడదు. సో ఎవ్రీ మంత్ ఇక్కడ డిక్రీజ్ అవ్వాలి కదా. డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే పర్సెంటేజ్ ఉన్నప్పుడు డిక్రీజ్ అవ్వాలి కదా. ఓకే, కొత్త అసెట్ తీసుకుందాం, చూద్దాం. AS01 desktop center admin depreciation ఏరియా వచ్చేసి HPDC. ఓకే, యా. సో F-90 దీన్ని ఎక్వైర్ చేస్తే $190 అది కదా 19019. ఓకే. సో 1,70,000 వచ్చేసి 2. ట్రాన్సాక్షన్ టైప్ 100. 1,00,000 అసెట్ డన్.
డిస్ప్లే A02 asset values. యా ఇక్కడ మళ్ళీ అవుతుంది చూడు 821 లేదు అవ్వడం లేదు. 493 ఎందుకు అయింది, ఇక్కడ 821 ఎందుకు అయింది? అది ఎందుకంటే ఈ రోజు డేట్ నుంచి క్యాలిక్యులేషన్ అంటే 14 నుంచి 31 అంటే 16 డేస్ క్యాలిక్యులేషన్ చేసింది అది. ఓకే, రిమైనింగ్ 1 మంత్ 1 మంత్ డేట్ మేబీ ఈ రోజు డేట్ ఉంటుందిలే. అదే ఆ డేట్ వైజ్ గానే సెలెక్ట్ చేసుకున్నాడు డిప్రిషియేషన్ కీలో. ఓకే, ఇక్కడ 01 ఇద్దాం. ఇటు ఒకసారి టైం డిపెండెంట్ ఒకసారి ఓపెన్ చేయనా ట్యాబ్, ఇక్కడ ఏమన్నా ఇస్తాం టైం డిపెండెన్స్. టైం డిపెండెంట్ లో కాస్ట్ సెంటర్ కాస్ట్ గురించి ఇస్తాం అంతే, ఏమి ఇవ్వం. ఇక్కడ ఏంది ఇచ్చేది ఉండదు. లేదు అవ్వలేదు. ఇప్పుడు 849 821 సేమ్ అలాగే అవుతుంది. ఓకేలే చూద్దాం, దాన్ని తర్వాత చూస్తాను. ఇక్కడ ఒక డిప్రిషియేషన్ రన్ చేద్దామా ఒకటి ఈ అసెట్స్ కి. ఈ మంత్ ఎండ్ కి డిప్రిసియేషన్ రన్ చేద్దాం. రన్ చేసేకి వచ్చేసి టీ కోడ్ AFAB. ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ కూడా రన్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ పీరియడ్ మంది 8. సో ఇక్కడ ఈ స్క్రీన్ లో కొన్ని చేంజెస్ చేసినారు. ఈసీసీలో వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ రీరన్ అని, అప్డేట్ రన్ అని, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేటివి. ఇక్కడ అవేమి లేవు, ఓన్లీ సింగిల్ రన్ అంతే. ఆ ఆప్షన్స్ అన్ని రిమూవ్ చేసినారు ఇక్కడ. రీరన్ అంటే మళ్ళీ రన్, సో మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినప్పుడు రీరన్ యూజ్ చేస్తాము. అప్డేట్ రన్ అంటే ఏమైనా అప్డేట్ వాల్యూస్ అప్డేట్ అవ్వాలంటే అప్డేట్ అనే ఆప్షన్ యూజ్ చేసేవాళ్ళము. అలాగా ఈసీసీలో ఉండేది. ఇప్పుడు ఆప్షన్స్ అన్ని అవసరం లేదు, ఎందుకు డైరెక్ట్ గా అవుతున్నాయి. సో ఎన్నిసార్లు అయినా డిప్రిసియేషన్ రన్ చేసుకోవచ్చు. ఓకే, మంత్ లో ఈవెన్ ఇప్పుడు డిప్రిసియేషన్ రన్ చేసి మళ్ళీ ఇంకొక అసెట్లు ఏమన్నా చేంజెస్ చేసి మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా సిస్టమే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఆ ఫీచర్ రన్ అవుతాయి కదన్నా. అవును, బ్యాక్గ్రౌండ్ లోనే రన్ అయ్యేది. మామూలుగా ఈసీసీలో అయితే డైరెక్ట్ గా అవుతుంది కదా. ఈసీసీలో కూడా బ్యాక్గ్రౌండే, ఈసీసీలో కూడా బ్యాక్గ్రౌండ్ రన్నే. ఎర్రర్స్ ఉన్నాయి. ఈసీసీలో కూడా బ్యాక్గ్రౌండ్ రన్నే. బట్ ఏంటంటే ఈసీసీలో మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆప్షన్ యూజ్ చేసేవాళ్ళం. రన్ చేయాలా, రీక్యాలిక్యులేట్ కావాలా, అప్డేట్ కావాలా, లేదంటే ఎలా కావాలి. ఇప్పుడు ఏది రన్ చేసినా ఆ ఆప్షన్స్ అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. HPI అకౌంట్ ప్రిన్సిపల్, HPRS, కాస్ట్ సెంటర్ ఇస్ రిక్వైర్డ్. కాస్ట్ సెంటర్ ఇది ఓకేలే. దిస్ అకౌంట్ రిక్వైర్డ్ అండ్ అకౌంట్ అసైన్మెంట్ రిలవెంట్ టు కాస్ట్. ఓకే, ఇదేంటి జిఎల్? పర్చేజ్ అకౌంట్ ఏమన్నది, ఎక్స్పెన్సెస్ జిఎల్ అది. జిఎల్ ఓకే, ఇదేంటి? దీనికి అసెట్ నుంచి తీసుకోవాలిగా. ఇదేంటి? కంపెనీ కోడ్ HPI అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ 4 ఫిక్స్డ్ ప్రాసెసింగ్ విత్ ఎర్రర్స్. ఓకే, మేబీ ఇది రిజాల్వ్ చేస్తే అయిద్దా. అకౌంట్ రిక్వైర్స్ అకౌంట్ అసైన్మెంట్ రిలవెంట్ టు ఏ కాస్ట్ అకౌంటింగ్. కేటగిరీ ఎలిమెంట్ కేటగిరీ లాగానన్నా ఇది. 00 అది కాస్ట్ సెంటర్ ఇవ్వలేదంట. 12 అదే ఎక్స్పెన్సెస్ జిఎల్ ఇది కాదు. 3 ఓకే ఎక్స్పెన్సెస్ జిఎల్ డిప్రిసియేషన్ అకౌంట్, డిప్రిసియేషన్ దాని కాస్ట్ సెంటర్ ఇవ్వలేదంట.
అదే కాస్ట్ ఎలిమెంట్ గా క్రియేట్ చేసినాము. డిప్రిషియేషన్ అనేది ఒక కాస్ట్ ఎలిమెంట్. దీనికి కాస్ట్ సెంటర్ ప్రజెంట్ ఓకే కేపీలో ఇవి ఉన్న దానికి ఒకటే ఫిక్స్ తర్వాత చూస్తే అవును, ఇక్కడ లైన్ లో ఇది ఇవ్వచ్చు. అసైన్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ కీ ఉంటుంది కదా, ఆ, ఆప్షన్ లో చూడు ఒకసారి. అసైన్ ఆఫ్ డిప్రిసియేషన్ కీ ఉంది కదా, ఒక ఆప్షన్. అసైన్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ కీ. కీ కోడ్ ఏమన్నా ఉందా? దేని గురించి మెయింటైన్ నువ్వు చెప్తా డిప్రిషియేషన్ అంటే మనం డిప్రిషియేషన్ ఏరియాలోనే అసైన్ చేస్తాం కదా దాన్ని, డిప్రిషియేషన్ కీని. దేని గురించి మీరు మాట్లాడుతండి ఇది? ఏమో అలా నాగేంద్ర. అంటే ఇది నాగేంద్ర స్ట్రైట్ లైన్ మెథడ్ కాకుండా ఓహో దాని గురించి limit దాని అది గురించి. తర్వాత నేను చెప్తానులే నాగేంద్ర. ఫస్ట్ దీన్ని కాన్సన్ట్రేట్, నేను చెప్పేటప్పుడు ఇది కాన్సన్ట్రేషన్ చేయి. నువ్వు ఇది మిస్ అవుతావు, అదే మైండ్ లో ఉంటే నువ్వు ఇది మిస్ అవుతావు నేను ఏం చెప్పేది. తర్వాత నీకు అర్థం కాదు మళ్ళీ. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చెప్తున్నానో దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే నీకు క్లారిటీ ఉంటుంది, మిస్ కాదు. నేను దాని తర్వాత ఇదేది దాని గురించి మళ్ళీ చెప్తాను, ఇంకా చెక్ చేసి ఎక్కడ కరెక్ట్ గా చెప్తాను. ఇప్పుడు ఓన్లీ చేసుకుంటా పోతే టైం వేస్ట్ అవుతుంది కదా. ఎక్కడ కరెక్ట్ గా చేస్తాను, నేను చెక్ చేసి నేను చెప్తాను. అది దాని గురించి పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నామో అది దీన్ని ఆలోచించు. సో దీన్ని ఎలా మనకి కాస్ట్ సెంటర్ ని ఓకేరా. క్రియేట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్లోకి వెళ్ళినా అక్కడే ఓకే కాస్ట్ ఉంది ఇది కూడా. ఇది కాస్టే ఉంటుంది. కంట్రోల్ జిఎల్ ఇదే కదా చూపించింది అది ఎర్రర్ లో. అదే ఎర్రర్ ఉందిగా. ఈ జిఎల్ కి అకౌంట్ రిలవెంట్ కాస్ట్ కాస్ట్ అకౌంట్, ఎలిమెంట్ డిప్రిసియేషన్ అకౌంట్ ఇది. సిఓ అసైన్మెంట్ అన్న, ఈ సిఓ అసైన్మెంట్స్ లో ఏదో మిస్ అయింది చూడండి, అక్కడ చెప్తుంది చూడు డిస్క్రిప్షన్ లో, ఎర్రర్ లోకి వెళ్ళండి. ఇది S4 ఆనర్స్ సిఓ ఆబ్జెక్టివ్ నథింగ్ బట్ కాదన్న ఇక్కడ చదువు అది. దిస్ మీన్స్ యూ హ్యావ్ టు మస్ట్ బి ఆల్వేస్ స్పెసిఫై ఏ సిఓ అకౌంట్ అసైన్మెంట్. అదే మరి కంట్రోలింగ్ ఏరియా లేదా అంటుంది అది. సిఓ అంటే కాస్ట్ సెంటర్ కాస్ట్ లేదా అకౌంట్, అంటుంది. అంటే కాస్ట్. ఈ S4 ఆనర్లో Defined కాస్ట్ as ఎలిమెంట్ you రాదన్నమాట. ఇది డిఫైన్డ్ యాజ్ ఏ కాస్ట్ ఎలిమెంట్ గా డిఫైన్ చేసినావు, ఓకే. బట్ ఎక్కడ నాకు కాస్ట్ సెంటర్ ఇవ్వలేదు, అది అసైన్మెంట్ చెయ్యి అని చెప్తా ఉంది. ఓకే, అప్పుడు మనం కాస్ట్ అసెట్ క్రియేట్ చేసేటప్పుడన్నా ఇస్తాం కదా. ఇచ్చినాము, అసెట్ క్రియేషన్ లో ఉంది. అంటే దాన్ని బేస్ చేసుకొని రావాలా ఏమో కదా. ఆ సెట్ కి మనం డిప్రిసియేషన్ రన్ చేస్తాం కాబట్టి అదే కాస్ట్ సెంటర్ పిక్ FS00 చేసుకోవాలి. ఇచ్చావా? FS00 ఇచ్చావా జిఎల్ కి కాస్ట్ ఎలిమెంట్? అదే కదా ఇందాక చెక్ చేస్తాను నా ఇంద్రా, నువ్వు లేట్ గా ఉన్నావు, అప్డేట్ లోకి రావాలి నువ్వు. ఇందాక చెక్ చేస్తున్నాం కదా, నేను ఏ స్క్రీన్ చూస్తున్నానో ఆ స్క్రీన్ నువ్వు స్క్రీన్ చూస్తున్నావు లేదా నా ఇంద్ర ఫస్ట్? చూస్తున్నాను. మరి ఇందాక మాట్లాడినాం కదా దీని గురించి. లేట్ గా రెస్పాండ్ అవుతున్నావు అంటే మనం ఇందాక నేను ఇక్కడే మాట్లాడినాను, తర్వాత లేట్ గా రెస్పాండ్ అవుతున్నావు అంటే నువ్వు వేరే స్క్రీన్ లో ఉన్నావా ఏంటి అని. లేదురా, నేను రాసుకున్న బుక్స్ ఉన్నాయి కదా, వాటిని చూస్తున్నాను అనమాట. ఎక్కడ అదే అది పక్కన పెట్టేసి నేను క్లాస్ ఇది మనం డిస్కస్ చేసేటప్పుడు నువ్వు క్లాస్ చూస్తే వేస్ట్ అవుతుంది నీకు. ఇక్కడ ఏం చెప్తున్నానో నీకు వేస్ట్ అవుతుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్, ఆ బుక్ పక్కన పెట్టేసి నువ్వు తర్వాత చేసుకో. నువ్వు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు తర్వాత చేసుకొని టెస్టింగ్లు అన్ని చేసేయి, ఆ బుక్స్ ఏమున్నాయో అవన్నీ చేసేయి. బట్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు, కాస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఇచ్చేసాను. కేటగిరీ 1 అంటే ప్రైమరీ కాస్ట్ ఇది అని చెప్పాను. బట్ కాస్ట్ సెంటర్ డిటర్మైన్ చేసుకోలేకపోతుంది, ఎక్కడి నుంచి తీసుకోవాలి, అసెట్ నుంచి తీసుకోవాలని చెప్పేసి అసెట్ లో ఉంది. మనం మామూలుగా ఇది ఓకే B9 లో ఇస్తాం కదా ఆటోమేటిక్ B9 లో కూడా ఇవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది.
బట్ స్టిల్ అకౌంట్ అసైన్మెంట్ ఈ కాస్ట్ సెంటర్ అసెట్ నుంచి ఎందుకు తీసుకోలేదు? ఈ అసెట్ కి కాస్ట్ సెంటర్ ఇచ్చాను నేను. అసెట్ మాస్టర్ ఇది డేటా అక్వైరింగ్ లో ఆ అకౌంట్ రెండింటిని చూడాలి అసైన్మెంట్ పైన క్లిక్ చేసావు కదా, ఏది అకౌంట్ అసైన్మెంట్ బటన్ ఒకటి ఉంటుంది, దానిపైన క్లిక్ చేసావా? దాంట్లో FS00లోనే అకౌంట్ అసైన్మెంట్ బటన్ ఒకటి ఉంటుంది, ఆప్షన్ ఉందా? ఒకసారి చూడండి. FS00లో అకౌంట్ అసైన్మెంట్ బటన్, అకౌంట్ అసైన్మెంట్ అనేది ఎక్కడ ఉండదు. అకౌంట్ అసైన్మెంట్ FS00లో అకౌంట్ అసైన్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండదు. నో. ఎర్రర్ మెసేజ్ చూపిన ఒకసారి. ఎర్రర్ కోడ్ వస్తుంది పైన, కొంచెం పైకి వెళ్ళండి. ఇంకా పైకా? కాదు కాదు, ఇక్కడ ట్యాప్ పైకి లాగండి, ఇక్కడ రైట్ సైడ్. అది ఇది కాదు కాదు, ఇది ఇక్కడ. అదే KI ఇది నంబరా? 235. మెసేజ్ నెంబరా? మెసేజ్ నెంబర్. error the message about the requirement that the save object is not found. ఇది అది అసెట్ లో ఇచ్చిన కాస్ట్ సెంటర్ రీడ్ చేసుకోలేకపోతుంది నా ఈ డిప్రిసియేషన్. అన్నా అది ఎఫ్ఎస్ ఇది ఇచ్చినా కదన్నా, కాస్ట్ ఎలిమెంట్ 1 అని, అది కరెక్ట్ గా అసెట్ కి సంబంధించినది ఇవ్వాలా అన్నట్టుగా అడుగుతుంది. ఇది ఒకసారి అక్కడికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. అసెట్ కి సంబంధించిన కాస్ట్ ఎలిమెంట్ ఉంటుందా? ఇక్కడ ఏది అనేది డిఫైన్ తో పాటు కాస్ట్ వచ్చేసి నార్మల్ గా 2 టైప్స్ యూజ్ చేసేది. ఆల్మోస్ట్ 1 to 11. ఓకే, 1 అంటే ప్రైమరీ, 11 అంటే రెవెన్యూస్. ఈ రెండే యూజ్ చేసేది దాదాపు. ఈ ఎక్స్టర్నల్ సెటిల్మెంట్ వచ్చేసి సెటిల్మెంట్ కోసము దానిల కోసం వాడతారు. బట్ ఇక్కడ అది నాట్ అట్ ఆల్ యూజ్. ఇంకా ఇక్కడ సొల్యూషన్ చెప్తానది అయితే OKB9 లో వెళ్ళి చేసుకోండి అంటుంది. యాక్చువల్గా ఇది OKB9 కి వెళ్ళకూడదు. నా OKB9 లో ఓన్లీ ఒక కాస్ట్ సెంటర్ పిక్ చేసుకుంటది, వన్కి మల్టిపుల్ కాస్ట్ సెంటర్ కావాలన్నప్పుడు ఎట్లా? OKB9 రాంగ్ ప్రాసెస్ అది కదా. సింగిల్ అదే మనకు ఎర్రర్ రిజాల్వ్ చేయాలంటే ఈజీ ప్రాసెస్, మనకు ఐడియా ఉంది. అది కాదు మన టార్గెట్. ఎర్రర్ రిజాల్వ్ చేయడం కాదు మన టార్గెట్. ఇది ఎందుకు డిఫైన్ చేసుకోలేకపోతాను అసలు? ఎక్కడ మిస్ చేసినాం? డిఫైన్ చేయలేదు అంటే ఎక్కడ మిస్ చేసి ఉంటాం కదా. ఈ డిప్రిసియేషన్ వచ్చి అకౌంట్ అసైన్మెంట్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎందుకు కనిపించలేదు? అకౌంట్ అసైన్మెంట్ ఇక్కడ లేదు. అది క్లిక్ చేసినప్పుడే మనకి తీసుకుంటుంది సిస్టమ్. అకౌంట్ అసైన్మెంట్ ఐడియా ఉందా? అక్కడ కాస్ట్ ఎలిమెంట్ ఇచ్చిన తర్వాత అది ఒక కింద స్మాల్ బటన్ మాదిరి ఉంటుంది. అంటే మనం హైడ్ ఏమైందో ఒకసారి చూకున్నా, వేరే దానికి వెళ్ళి హైడ్ అయినా ఏమన్నా అని. ఇంక ఇది వెళ్ళాలంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ దీనికి కదా. లేదు ఇక్కడ డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్ అని ఉంటుంది. డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్ అది వేరే ఆప్షన్. డిఫాల్ట్ అసైన్మెంట్ అది కూడా OKB9 లాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ GL కి ఆటోమేటిక్ గా లేదు ఆప్షన్, మనకు దాని బదులు OKB9 వాడుకొని ఉండొచ్చు. OKB9 ఈజ్ నథింగ్ బట్ డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్ ఆబ్జెక్ట్. డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్ అనేది కూడా OKB9 లాగే. OKB9 లో ఒక కాస్ట్ సెంటర్ ఎలాగ ఇస్తామో ఇక్కడ కూడా అకౌంట్ అసైన్మెంట్ ఇచ్చి అక్కడ కాస్ట్ సెంటర్ ఇచ్చేస్తాం. అప్పుడు OKB9 లాగా వర్క్ అవుతుంది అది.
అదైనా ఇక్కడ లేదులే, ఈ వర్షన్కి లేదు అసలు. అది లేటెస్ట్ వర్జన్కి ఏమన్నా ఉందో లేదంటే ఓల్డ్ వర్షన్కి ఏమన్నా ఉందో, 1909 వర్షన్కి ఏమన్నా ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేశారు. అది నో యూజ్ అని చెప్పేసి లేటెస్ట్ వర్షన్స్ కి నాట్ అప్లికబుల్. నాకు ఐడియా ఉందిలే నువ్వు ఏం చెప్పేది. ఇక్కడే ఒక అకౌంట్ అసైన్మెంట్ అనే వస్తుంది, ఇక్కడే కాస్ట్ సెంటర్ కూడా ఇవ్వచ్చు GL లోనే. అక్వైర్ చేసేటప్పుడు ఏమన్నా ఇస్తామా మనము? అకౌంట్ అక్వైర్ చేస్తాం కదా ఓపి, F-90 లో అక్వైర్ ఉన్నట్టు చేసేటప్పుడు ఉంటది, ఉంటది కదా, ఉంది. ప్రాఫిట్ సెంటర్ అదే వస్తుంది, అదే అసెట్ నుంచి ప్రాఫిట్ అప్పుడు సెంటర్, అసెట్ లో నుంచినే వస్తుంది. అదే ఇప్పుడు అక్వైర్కి దీనికి వచ్చిందని సంబంధం చూడాలి లేదే, ఒకసారి. అక్వైర్కి దీనికి సంబంధం లేదు కదా సీనా మళ్ళీను. అవునవును. ఏం దీనికి అక్వైర్కి ఏంటి ప్రాబ్లం అసలు? అక్వైర్ నువ్వు అసెట్ అంటే మాస్టర్ డేటాలో ఏ మనము కాస్ట్ సెంటర్ ఉందో తీసుకుంటే, అసెట్ మాస్టర్ డేటాలో మనము ఫర్ ఎగ్జాంపుల్ కి 999 అనే కాస్ట్ సెంటర్ ఇచ్చినాం అనుకో, ఓకే దానికి రిలేవెంటెడ్ గా ప్రాఫిట్ సెంటర్ తీసుకొచ్చుకుంటుంది అవును. అసెట్ మాస్టర్ డేటాలో. మళ్ళీ మనం అసెట్ అక్వైర్ చేసేటప్పుడు అక్కడ ఏమన్నా అడుగుతుందా అని అడుగుతున్నా. అక్కడైతే అడగదు. లేదు, లేదు, అసెట్ field అక్వైర్ అయితే చేసేటప్పుడు ఉంది. ఏం అడగదు, ఫీల్డ్ అయితే ఉంది, కాకపోతే మనం ఆటోమేటిక్ అసెట్ గా లోనే తీసుకుంటది, కాబట్టి ఉంటది కాబట్టి తీసుకుంటది. తీసుకుంటాం. అదే వచ్చిందా లేదా ఇంతకు ముందు మనం అసెట్ పర్చేస్ చేసినప్పుడు ఏమన్నా అక్వైర్ చేసినప్పుడు అది రిలవెంటెడ్ గా వచ్చిందా లేదా అనేది చెక్ చేద్దామా అని. ఇది అసెట్ అక్వైర్ GL లేటెస్ట్ ఇది. సో ఇందులో ప్రాఫిట్ సెంటర్ ఇది వచ్చింది.